గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై బాబు మార్క్ డిసిషన్స్. వ్యవస్థ అధికారం పార్టీ చెప్పు చేతుల్లో ఉండకూడదు. పవర్లో ఉన్న పార్టీ చెప్పినట్లు కాకుండా అధికారులు వ్యవస్థ ప్రజల కోసం తన పని తాను చేసుకుపోవాలంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అందుకే వైసీపీ హయాంలో గ్రామ వార్డు సచివాలయాల్లో అడ్డగోలుగా నియమించిన ఉద్యోగుల విషయంలో ప్రక్షాళనకు ప్లాన్ వేస్తున్నారు. ఉద్యోగుల షెఫ్లింగ్ మీద దృష్టి పెట్టారు. జనాభాకు అనుగుణంగా ఉద్యోగులు ఉండాలి, కానీ ఇష్టం వచ్చినట్లు ఎంప్లాయీస్ను పెట్టి జీతాలు చెల్లించుకుంటూ పోతే ఏం లాభమని అధికారులను ప్రశ్నించారు బాబు. అందుకే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను రేషనలైజేషన్ చేయాలని నిర్ణయించారట. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో కొన్ని చోట్ల ఎక్కువ సిబ్బంది ఉండగా మరికొన్ని చోట్ల తక్కువగా ఉన్నారు. అందుకే మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్, ఆస్పిరేషనల్ సెక్రటరీలుగా సచివాలయ ఉద్యోగులను 3 కేటగిరీలుగా విభజించాలని డిసైడ్ అయ్యారట. కనీసం 2500 మందికి ఒక సచివాలయం లేదా ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో ఒక గ్రామ సచివాలయం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారట సీఎం చంద్రబాబు. సచివాలయ అధిపతిగా పంచాయతీ కార్యదర్శి లేకపోతే వార్డు పరిపాలనా కార్యదర్శి ఉంటారని, పనితీరును బేస్ చేసుకుని ఉద్యోగులకు బహుమతులు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీ ఏరియాల్లో అదనంగా సచివాలయాలు పెట్టాలని సూచించారు. అయితే గత సర్కార్ ప్రతిపాదించిన ప్రకారం 1,61,000 సచివాలయాల ఉద్యోగులు ఉండాల్సి ఉండగా 1,27,000 మంది మాత్రమే ఉన్నారట. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానంతో తక్కువ ఉద్యోగులతో మెరుగైన సేవలు పొందే అవకాశం ఉందట. ఉన్నవారిని సమర్థంగా వాడుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని భావిస్తున్నారట. ఉద్యోగుల రేషనలైజేషన్తో 15,000 మంది సచివాలయ ఉద్యోగులు అదనంగా ఉంటారని లెక్కలు వేసుకుంటున్నారు. వారిని మిగతా శాఖలకు అటాచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. (2,500) జనాభాలోపు ఉంటే 2 మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 4 టెక్నికల్ ఫంక్షనరీస్ అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 2,500 నుంచి 3,500 జనాభాకు 3 మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 4 టెక్నికల్ ఫంక్షనరీస్ను నియమిస్తారు. 3,500కు పైగా జనాభా ఉంటే 4 మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 4 టెక్నికల్ ఫంక్షనరీస్ను గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. దానిలో భాగంగానే గ్రామ వార్డు సచివాలయాలను క్రమబద్ధీకరిస్తున్నట్లు చెప్తున్నారు. 2,500 లోపు జనాభా వరకు ఒక తరహా సచివాలయం, 2,500 నుంచి 5,000 జనాభా వరకు ఒక తరహా, 5,000 పైబడిన వాటిని మరో జాబితాలోకి తెచ్చి అందుకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు చేస్తామంటున్నారు. చిత్తూరు జిల్లాను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుంటే అక్కడ అవసరానికి మించి వ్యవసాయ శాఖలో ఎక్కువ ఉద్యోగులు ఉన్నారట. ఈ తరహాలో నివేదికలు తెప్పించుకొని ఉద్యోగుల సర్దుబాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. చూడాలి మరి సీఎం చంద్రబాబు కాస్ట్ కటింగ్ ఎంత వర్కౌట్ అవుతుందనేది.